ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. జనవరి 15వ తేదీ గురువారం 2026 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్‌కి మీ సపోర్ట్‌ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జనవరి 15వ తేదీ గురువారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈరోజు ముందుగా అందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలండి. ఈరోజు మీ జీవితంలో అన్నీ కూడా అనుకున్న విధంగా ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. ఊహించని విధంగా చక్కగా కాలం కూడా కలిసి వస్తుందండి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. దైవానికి సంబంధించిన విషయాలపై కాసింత సమయాన్ని, ధనాన్ని కూడా వెచ్చించుకోగలుగుతారండి. మానసికంగా మరింత ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండగలుగుతారు. మనో నిశ్చయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మీరు నిర్వర్తించుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. మీరు అనుకున్న సమయానికి ప్రతి విషయంలోనూ ముందుకు వెళుతూ ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. చక్కటి రోజుగా ఉండబోతుంది. పండగ వాతావరణంలో మీరు అనుకున్న ప్రతి పనిని ముందుకు తీసుకువెళుతూ, అనుకున్న విషయాలలో విజయాలను పొందుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. బంధుమిత్రుల కలయిక మీకు మానసిక సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుందండి. చిన్ననాటి స్నేహితులను కలుసుకోవటం, లేదా మీ మనసుకు నచ్చిన వ్యక్తులతో కాసింత సమయాన్ని గడపటం మీకు మరింతగా రెట్టింపైన ఉత్సాహాన్నయితే ఇస్తుందండి. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. మీరు ఏదైతే పనులు చేస్తున్నారో ఆ పనులలో చక్కగా రాణించగలుగుతారు. ఆర్థికంగా కూడా నిలదొక్కుకోగలుగుతారండి. ఆర్థిక పరమైన లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎంతో తెలివితేటలతో చేసుకోగలుగుతారు. చక్కటి రోజుగా మీకు ఈ రోజైతే ఉండబోతుందండి. అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా కాలం అయితే కలిసి వస్తుంది. ఆదాయ మార్గాలు రెట్టింపు అవుతాయి. ఆదాయాన్ని రెట్టింపు చేసుకుంటూ మీ ప్రతి పనిలోనూ కూడా మీరు ముందంజలో ఉండగలుగుతారండి. మీరు అనుకున్న విధంగా సకాలంలో ప్రతి బాధ్యతను నిర్వర్తించుకోగలుగుతారు. మీపై ఆధారపడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క బాధ్యతలను కూడా మీరు సక్రమంగా నిర్వర్తిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. ఏది చేస్తున్నప్పటికీ కూడా దానిని మరింతగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు తీసుకువెళ్ళటం వల్ల మీరు మరింతగా ప్రతి విషయంలోనూ కూడా విజయాన్ని పొందగలుగుతారండి. అందరి మనస్సులను గెలుచుకుంటూ అందరిలోనూ కూడా ప్రేమానురాగాలతో మీరు ఒకరితో ఒకరు మాట మంచి జరుపుతూ మీరు ప్రతి విషయంలోనూ కూడా అందరికీ కూడా తలలో నాలుకలాగా అంటే ఎవరితోనైనా కూడా చక్కగా అందరి ఒక బాగోగులను తెలుసుకుంటూ వారికి కావలసిన అవసరమైన విషయాలను చర్చిస్తూ చక్కగా అందరి మన్ననలను పొందుతూ రోజునైతే గడపగలుగుతారండి. ముఖ్యంగా మీ శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వారితో మీరు మరింతగా ముందుకు వెళ్ళటం అంటే మీ యొక్క వ్యక్తిగత వ్యవహారాలపైన చర్చలు జరుపుకోవటం కానీ, వారితో మాట మంచి జరపటం కానీ, వారి క్షేమ సమాచారాలు తెలుసుకోవటం కానీ, ఇట్లాంటివి కూడా చేయడం మీకు మానసికంగా మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఏదైనా దూర ప్రయాణాలు కొంతవరకు చేయవలసిన అవసరమైతే ఏర్పడవచ్చండి. అటువంటప్పుడు చక్కగా మీరు మీ ప్రయాణాన్ని కొనసాగించగలుగుతారు. వెళ్ళిన చోట కూడా మీరు వెళ్ళిన పనులన్నింటినీ కూడా సక్రమంగా నిర్వర్తించుకుంటూ రాగలుగుతారండి. నూతన వస్త్రాలను కొనుగోలు చేయటం, లేదా వస్తు వాహనాలను కొనుగోలు చేయటం ఇట్లాంటి వాటి మీద కూడా ఎక్కువగా ఆసక్తిని చూపించగలుగుతారు. మీరు అనుకున్న విధంగా ప్రతి విషయంలోనూ కూడా ముందుకు వెళ్ళగలుగుతారండి. ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ప్రతి పరిస్థితిని కూడా మీకు అనుకూలంగా మార్చుకునే శక్తి సామర్థ్యాలు ఈరోజు మీలో ఉండటం కూడా మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. కొత్త వ్యక్తుల పరిచయాలు, కొత్త పనులు ఏవైనా చెయ్యాలన్న ఆలోచనలు కూడా ఈరోజు మీలో ఎక్కువగా ఉంటాయండి. కొత్త వ్యక్తుల పరిచయాలు కూడా మీకు మేలునైతే చేకూర్చబోతున్నాయి. అంటే నూతనంగా ఏదైనా వ్యక్తులను కలవటం, నూతన ప్రదేశాలకు వెళ్ళటం, అక్కడ కొత్త కొత్త పరిచయాలు ఏర్పరచుకోవటం, అవి కూడా భవిష్యత్తుకు మీకు కొంతవరకు మేలునైతే చేకూర్చబోతున్నాయండి. అంటే వారి యొక్క పరిచయాలు మీకు భవిష్యత్తులో కొంతవరకు ఉపయోగపడే విధంగా ఉండబోతున్నాయండి. మీకంటే చిన్న వ్యక్తులు, చిన్న వయసులో చిన్నవారు ఎవరైతే ఉంటారో వారికి మీరు చక్కటి సలహాలను ఇవ్వగలుగుతారు. వారికి అన్ని విషయాలలోనూ కూడా మీరు చేదోడు వాదోడుగా ఉంటూ ప్రతి విషయంలోనూ వారికి సమయస్ఫూర్తితో మీ యొక్క ఆలోచనలను వారికి పంచుతూ వారికి మార్గదర్శకాలని నిర్దేశించటంలో ఈరోజు మీరు ముందంజలో ఉండగలుగుతారండి. చక్కగా అన్ని పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటూ అనుకూలమైన వాతావరణంలో మీ ప్రతి అడుగు ముందుకు వేస్తూ మీరు కోరుకున్న విధంగా చక్కగా మీరు సంతోషంగా మీ రోజును గడిపే అవకాశం మీకు లభిస్తుందండి. పనులలో కూడా కొంతవరకు పని భారం, ఒత్తిడి అనేవి తక్కువగా ఉంటాయి.
మీరు ఏది చేస్తున్నప్పటికీ కూడా ఏకాగ్రతతో చేయగలుగుతారు. ఇది నా బాధ్యత అనుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. ప్రతి విషయంలోనూ కూడా నేను న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా ఉండాలి. నేను ఈరోజు ఈ పనులు చెయ్యాలి అనే ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కూడా మీరు వేసుకోవటం కూడా మీ విజయ రహస్యంగా ఉంటుందండి. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా అనుకూలంగా ఉంటుందండి. కుటుంబ సభ్యుల నుంచి కూడా మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చక్కటి అనుకూలమైన వాతావరణంలో మీ వెన్నంటే ఉండి మిమ్మల్ని ముందుకు నడిపించడం కానీ, మీకు అన్ని విషయాలలోనూ సహాయ సహకారాలు అందించటం కానీ, మీతో పాటు వారు కూడా ప్రతి నిర్ణయాన్ని అమలుపరచడంలో ముందంజలో ఉండటం కానీ, వారి సలహాలను మీకు అందించటంలో కానీ, చక్కటి రోజుగా ఉండబోతుందండి. అంటే ముఖ్యంగా అందరి మాట ఒకటే ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. ఒక స్నేహపూర్వకమైన వాతావరణం కూడా కుటుంబంలో ఉంటుంది. అంటే ఒకరి అభిప్రాయాలకు ఒకరు గౌరవం ఇచ్చుకోగలుగుతారు. ఒకరి కోసం ఒకరు చక్కగా తోడుగా నిలబడగలుగుతారు. ఏది మాట్లాడుతున్నా కూడా అందరూ దాన్ని ప్రోత్సహించగలుగుతారు. ఆ విధమైన వాతావరణం ఉంటుంది. చక్కటి ఆనందంగా ఒక విషయం గురించి మాట్లాడుకునే ఒక సమయం కూడా మీకు లభిస్తుంది. అట్లా వాతావరణం అయితే ఈరోజు ఉండబోతుందండి. అది కూడా మీకు రెట్టింపైన ఉత్సాహాన్ని, మానసిక సంతోషాన్ని కలిగిస్తుందండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏమైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవటం, కొంతవరకు జాగ్రత్తలు వహిస్తూ మీరు ముందుకు వెళ్ళడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజును ఎంతో సంతోషంగా గడపగలుగుతారు. మీరు అనుకున్న విధంగా మీ ప్రతి పనిని కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. చక్కగా అనుకూలమైన వాతావరణంలో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యా రంగంలో ఉన్నారో అటువంటి వారికి కూడా మీరు మీ అర్హతకు తగినట్టు చక్కటి రోజుగా ఉండబోతుందండి. అంటే మీరు ఏదైనా పోటీ పరీక్షలకు హాజరవుతున్నా, లేదా విదేశీ విద్య కోసం ఏదైనా పరీక్షలు రాయబోతున్నా అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారు. ముఖ్యంగా మీ శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో గురువులు గానీ, మీ తల్లిదండ్రులు కానీ వారి యొక్క ఆశీస్సులు కూడా మీకు ఎంతగానో మేలునైతే చేకూర్చబోతున్నాయండి. కోరుకున్న స్థానంలో సంతోషంగా మీ రోజును గడిపే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా ఈరోజు చక్కటి రోజుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. అంటే మీ ప్రతి పనిని కూడా మీరు పెట్టుబడులు పెట్టే ఆలోచనలతో ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. చక్కగా పెట్టుబడులు పెట్టే ప్రతి రూపాయి కూడా మీకు కలిసి వస్తుంది. మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం వల్ల మరింతగా రోజులో లాభాలను పొందుతూ మీరు అనుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న విధంగా మీ యొక్క ప్రతి పనిని సకాలంలో బాధ్యతగా పూర్తి చేసుకోగలుగుతారు. మీకు బాధ్యతల నిర్వహణలో కొంతవరకు వెసులుబాటు కూడా ఉంటుందండి. అంటే పని భారం కానీ, ఒత్తిడి కానీ తక్కువగా ఉంటాయి. అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణంలో గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు. స్నేహపూర్వకమైన వాతావరణాన్ని ఏర్పరచుకోగలుగుతారు. మీ పనికి తగిన గుర్తింపును పొందగలుగుతారు. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారో, విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా ముందంజలోకి వెళుతుందండి. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ప్రణాళికలను అమలుపరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. భాగస్వాములతో కలిసి కొంతవరకు సలహాలను, నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు అనుకున్న విధంగా పెట్టుబడులను పెడుతూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో, మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీరు అనుసరించే మీ యొక్క మార్కెటింగ్ మెళకువలతో మీరు కోరుకున్న ఆదాయాన్ని సంపాదించుకుని గౌరవప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారో, చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మీరు మరింతగా ముందుకు నడిపించుకోగలుగుతారండి. వ్యాపారంలో గట్టి పోటీతత్వంతో ముందుకు వెళ్ళగలుగుతారు. వ్యాపారంలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కూడా తెలివిగా అమలు పరుచుకోగలుగుతారు. రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. బాధ్యతల నిర్వహణలో చాలా చక్కగా మీ యొక్క పాత్రనైతే నిర్వర్తించగలుగుతారు. కొంతవరకు పని భారం ఒత్తిడి తగ్గించుకుని
ఎంతో ఉల్లాసంగా మీ యొక్క ఆలోచనలతో ముందుకు వెళ్ళగలుగుతారు. స్నేహితులతోనూ, సన్నిహితులతోనూ కాసింత విరామ సమయాన్ని గడపగలుగుతారు. ప్రతి విషయంలోనూ కూడా తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. చక్కగా అనుకున్న సమయానికి అన్నింటినీ పూర్తి చేసుకోగలుగుతారు. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో, ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీరు అనుకున్న విధంగా మీరు మీ ప్రతి బాధ్యతను కూడా చక్కగా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారండి. గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు. అనుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో, వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మీరు మరింతగా విస్తరణ చేయగలుగుతారండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. వ్యాపార విస్తరణ చేస్తూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో, భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే, వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా మీ బంధం మరింతగా బలపడుతుందండి. చక్కటి నిర్ణయాలతో ప్రతి అడుగు కూడా ముందుకు వేయగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని మీ జీవిత భాగస్వామికి తెలియజేస్తూ వారి ఆలోచనలతో మీరు మరింత ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందండి. ఇద్దరూ కలిసి కాసింత విరామ సమయాన్ని గడుపుకోగలుగుతారు. ప్రతి విషయంలోనూ కూడా భాగస్వామి నుంచి పూర్తి సహాయ సహకారాలను పొందగలుగుతారు. సంతోషంగా మీరు కోరుకున్న విధంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో, ప్రేమికులకు కూడా మీ తెలివైన నిర్ణయాలతో ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో, రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులకు కూడా మీరు కొత్త కొత్త ఆలోచనలతో మరింతగా ముందంజలో ఉండగలుగుతారండి. ప్రతి పనిని కూడా తెలివితేటలతో ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. మీరు అనుకున్న విధంగా తెలివైన నిర్ణయాలతో ప్రతి అడుగు ముందుకు వేస్తూ 10 మందికి మేలు చేసే విధంగా ప్రతి ప్రణాళికను అమలుపరుచుకుంటూ మీరు గౌరవప్రదమైన స్థానంలో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక స్థిర చరాస్తుల విషయాలతో కూడా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కూడా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరుగుతూ ముందుకు వెళ్ళటం కూడా మానసికంగా మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ప్రతి అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్ళడం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్నవారికి, నిరుపేదలైన వారికి మీ స్తోమతకు తగ్గట్టుగా గోధుమలతో చేసిన రొట్టెలను ఆహారంగా పంచిపెట్టడం వలన మీరేదైతే కోరుకుంటున్నారో అదే విధంగా మీకు అనుకూలమైన శుభకరమైన ఫలితాలైతే రావడం జరుగుతుందండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.